హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ రొయ్యల పులుసు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఇది నా ఫేవరెట్ అనమాట. సో ఇంకెందుకు లేట్, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఆయిల్ వేసుకుని అందులో పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, రెడ్ చిల్లీ కూడా వేసుకుని ఫ్రై అవనివ్వాలి. అది ఫ్రై అయిన వెంటనే ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి కూడా ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకుని మనం ఇందులో వేసుకుని ఫ్రై చేయాలి. అది కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి అలాగే వాటర్ యాడ్ చేసుకుని కాసేపు ఉడకనివ్వాలి. కాసేపు ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి ఉడకనివ్వాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికితే చాలు, మన టేస్టీ బెండకాయ రొయ్యల పులుసు రెడీ. సో చూసారు కదండి, మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.